వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీలు నమోదు చేసే అవకాశం కనిపించడం లేదా? పోటాపోటీగా పార్టీలు తలపడడమే ఇందుకు కారణమా? 3 లేదా అంతకంటే ఎక్కువ సీట్లలోనే మెజారిటీలు కనిపిస్తున్నాయా? ఇంతకీ భారీ మెజారిటీలు నమోదు చేయబోతున్న ఆ సీట్లేవి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఏపీలో ఈసారి ఫైట్ ఎంత టైట్గా ఉండబోతుందో చెప్పేందుకు అనేక సర్వేలున్నాయి. అలాగే అనేక అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అటు అధికార వైసీపీ కానీ, ఇటు విపక్ష తెలుగుదేశం కూటమి కానీ ఈసారి ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుంటున్నాయి. 600 ఈసారి గెలవాల్సిందే అని పట్టుబడుతున్నారు. దాంతో ప్రతి ఓటు కీలకంగా మారుతోంది. అలాగే నువ్వా నేనా అన్న పోటీ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన భారీ మెజారిటీలు ఈసారి రాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఏకపక్షంగా ఎన్నికలు సాగితేనే భారీ మెజారిటీలు నమోదవుతాయి. కానీ పరిస్థితి చూస్తే అలా లేదని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ క్రమంలో ఈసారి భారీ మెజారిటీలు ఎక్కడొస్తాయనే అంశం మీద ఇప్పుడు అన్వేషణ మొదలైంది. కనీసంగా పట్టుమని 10 సీట్లలో కూడా భారీ మెజారిటీలు వచ్చే సీన్ అయితే ఉండదని అంటున్నారు. దాంతో ఈసారి స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కే నేపథ్యం ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే 30,000 భారీ మెజారిటీలు ఈసారి చూడగలుగుతామా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే 2019లో అయితే ఏకంగా 20,000 మెజారిటీలు పైబడిన సీట్లు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే 30,000 మెజారిటీ దాటినవి కూడా 10ల సంఖ్యలోనే సీట్లున్నాయి. అలాగే 1,00,000 పై దాటిన మెజారిటీలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కైతే 90,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 40,000, 50,000 మెజారిటీలు కూడా టచ్ చేసిన సీట్లు అనేకం కనిపిస్తాయి. ఇవన్నీ వైసీపీ గెలిచిన సీట్లే. జగన్ నాయకత్వంలో వైసీపీకి 151 సీట్లు ఆనాడు లభించాయి. అదే సమయంలో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జనసేనకు 1 సీటు దక్కింది. ఇదిలా ఉంటే ఈసారి ఫుల్ టైట్గానే ఎన్నికల యుద్ధం సాగుతోంది. దాంతో ఎవరికి భారీ మెజారిటీలు వస్తాయన్నది కూడా చర్చ మొదలైంది. బడా నాయకులు, బిగ్ స్టార్లు కూడా పెద్ద మెజారిటీలు సాధించగలరా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏపీలో మొత్తం ఉన్న 175 సీట్లలో దాదాపుగా 80% సీట్లలో ఈసారి మెజారిటీలు 10,000కు మించి ఉండకపోవచ్చన్న అంచనాలు వస్తున్నాయి. ఆ 20%లోనే 10,000 దాటే మెజారిటీలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మేము 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని నాయకులు ఎంత గొప్పగా బయటకు చెప్పుకున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం టగ్ ఆఫ్ వార్ అలా సాగుతూనే ఉంది. అంటే చాలా కష్టం మీద ఓట్లు ఒడిసిపట్టే ప్రయత్నం అయితే ప్రతి రాజకీయ పార్టీ చేస్తోందని అనుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యం నుంచి చూస్తే ఒక ఆసక్తికరమైన అంశం బయటకు వస్తోంది. 30,000 పైబడి గెలిచే సీట్లు 3 అంటే 3 మాత్రమే ఈసారి ఉంటాయని అంటున్నారు. అవి ఎక్కడా ఏంటి అన్నది చూస్తే మాత్రం, ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, రెండవది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మూడవది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం అని అంటున్నారు. ఈ 3 సీట్లు తప్పించి మిగిలిన చోట్ల ఎక్కడా 30,000 భారీ మెజారిటీలు ఈసారి నమోదు కాకపోవచ్చన్నది ఒక ఖచ్చితమైన విశ్లేషణగా ఉంది. అంతకుమించి భారీ మెజారిటీలు ఈసారి వచ్చేంత సీన్ అయితే లేదని అంటున్నారు. దానికి కారణం ఈసారి ఎన్నికలు చాలా క్లిష్టంగా, సంక్లిష్టంగా సాగుతున్నాయి. అటు ఇటు భారీ మోహరింపు ఉంది. సామధాన భేద దండోపాయాలు కూడా ప్రయోగిస్తున్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు, ఎవరికి ఎవ్వరూ తీసిపోవడం లేదు. దాంతో ఈసారి భారీ ఆధిక్యతలు ఎవరైనా ఆశించినా అది నిరాశగానే ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.